సో ఇప్పుడు ఆటిజం కావచ్చు, ఏడిహెచ్డి ఇష్యూస్ కావచ్చు, కొంతమందికి ఏంటంటే పేషెంట్ని చూసేటప్పుడు డాక్టర్స్ మీ అందరూ కూడా ఫ్యామిలీ హిస్టరీ చెక్ చేస్తారు లాట్ ఆఫ్ కేసెస్లో. ఇందులో కూడా ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉన్న వాళ్ళకు కూడా ఆటిజం కావచ్చు ఇలాంటి సమస్యలు వస్తాయంటారా? ఇప్పటి వరకు అయితే మనకు జెనెటిక్ పరంగా వచ్చిన కేసెస్ తక్కువ. ప్రతి మనిషిలోనూ కొద్ది గొప్ప ఆటిజం లక్షణాలు ఉంటాయి. నేను ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, థింగ్స్ అనేటివి ప్రాపర్గా ఉండాలి, అది ఒక్కొక్క విధంగా ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ మనం చూస్తుంటాం, మన కలీగ్స్ వాళ్ళు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవచ్చు, వాళ్ళ క్యాబిన్ నీట్గా పెట్టుకోవాలని కొంచెం అటు ఇటు జరిగినా వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరో వచ్చారు రూమ్లే కానీ. అది వెరీ పర్టికులర్, అలా అందరికీ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో మనకి ఇప్పటి వరకు ఫ్యామిలీ హిస్టరీలో ఈ విధంగా ఉంది ఇప్పటి వరకు వచ్చింది అన్న కేసెస్ చాలా తక్కువ, చాలా రేర్ కేసెస్. అందుకనే దీనికి జెనెటిక్ పరంగా వచ్చిందనో లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీ వల్ల వచ్చింది, దీని వల్ల వచ్చిందని కారణం ఇప్పటివరకు తెలియట్లేదు. సో ఫ్యామిలీ హిస్టరీలో లేని కేసెస్ కూడా ఇప్పుడు ఆటిజం డయాగ్నోస్ అయిన కిడ్స్ ఉన్నారు, ఏడిహెచ్డి కిడ్స్ కూడా ఉన్నారు.